కొర్ర పచ్చిపల్లి కుడుములకు కావాల్సిన పదార్థాలు: కొర్ర రవ్వ 1 కప్పు, ఉడకబెట్టిన పచ్చిపల్లి 1 కప్పు, ఉడికించిన శనగలు 1/2 కప్పు, ధనియాలు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా, అల్లం ముక్కలు 1 1/2 చెంచా, పచ్చిమిర్చి 2, మిరియాలు 1/4 చెంచా, నూనె 2 చెంచాలు, పుదీనా కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత. మనం ఈ యొక్క కుడుములకు కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటా ఈ యొక్క తయారీ విధానం చూద్దాం. కుడుములు అనుకున్నాం కాబట్టి స్టీమ్ చేసుకుందాం. స్టీమ్కి నీళ్లు పెట్టుకుందాం. ఈ లోపల నీళ్లు కూడా ఆవిరైతే మనకి త్వరగా కుడుములో మూత పెట్టా. ఇది నిదానంగా ఆవిరి వస్తూ ఉంటుంది. ఈ లోపల మనం ఇక్కడ ఒక చిన్న పోపు పెట్టుకొని ఈ కొర్ర రవ్వని కొంచెం ఉడికించుకుందాం. రవ్వ వెలిగించుకున్నాం కదా. దీనికి మనకి కొబ్బరి నూనె బాగుంటుంది. ఓకే, కొబ్బరి నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. లేకపోతే ఏదైనా గానుగాడిచ్చింది ఏదైనా పర్లేదు. కొంచెం జీలకర్ర వేసాం, కొంచెం అల్లం తురుము, కొంచెం కరివేపాకు, వేసి కొంచెం ఈ పోపు ఇట్లా పోపు అయిన తర్వాత ఈ రవ్వని కొర్ర రవ్వని వేసుకున్నాం. 1 కప్పు తీసుకున్నామంటే ఆ కప్పుకి 2.5 నీళ్ళు. ఆల్రెడీ ఇది మనం నానబెట్టి రవ్వ చేసుకుంది. ఇప్పుడు దీనికి 2.5 వాటర్ పోసుకొని దీనిని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. అలా కొంచెం లైట్గా ఉప్మాలాగా. ఈ లోపల మనం ఏం చేస్తామంటే పల్లీలు, ఓకే, పచ్చి పల్లీలు. ఇప్పుడు పచ్చి పల్లీలు వస్తాయి కదా, పచ్చి పల్లీలు, శనగలు, ఉడకబెట్టిన శనగలు. ఓకే, ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది శనగలు. ఇక్కడ మనకి కొంచెం ప్రోటీన్ ఫుడ్గా, మంచి ఫైబరస్ ఫుడ్గా, అట్ ద సేమ్ టైం బైండింగ్ మెటీరియల్ లాగా అనమాట. ఇది బైండింగ్ మెటీరియల్ 2 రకాలుగా, టేస్ట్ విధంగా బైండింగ్ మెటీరియల్ 2 రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఓకే, కొంచెం మిరియాలు, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వద్దనుకుంటే మిరియాలే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పుదీనా, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం, ధనియాలు. ఇక్కడ ఏంటంటే మనం ధనియాలు జీలకర్ర ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పుకి 1/2 చెంచా జీలకర్ర, దాంట్లో కొంచెం దీంట్లో వేస్తాం, కొంచెం దాంట్లో వేస్తాం. ధనియాలు 1 చెంచా వేస్తాం కదా, అది అక్కడ వేస్తాం. అంటే 1 కప్పుకి 1 చెంచా ధనియాలు పడతాయి అన్నమాట. ఇంకా అల్లము, పచ్చిమిర్చి, కారము అన్నీ కూడా మనం అప్రాక్సిమేట్గా మనకి ఎంత టేస్ట్కి అనుగుణంగా మనం యాడ్ చేసుకోవచ్చు. అది మన యొక్క మనకి ఆ నట్టి ఫ్లేవర్ పైన దాకా పెట్టుకోవాలి. ఈ లోపల మనం దీన్ని ఏం చేద్దామంటే మిక్సీ పట్టుకొని కొంచెం కోర్స్గా, మరీ మెత్తగా చేయకూడదు, కోర్స్గా నీళ్ళు ఏం పోయకూడదు. ఇది కోర్స్గా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకుందాం. ఇది దీనికి కావాల్సిన, ఈ కుడుములకు కావాల్సిన మసాలా. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోటీన్ ఫుడ్ అండి. అంటే ఎవరికైనా మనకి ప్రోటీన్ అనగానే మనకి చాలామంది మిల్క్ షేక్స్ లాగా లేకపోతే ప్రోటీన్ సప్లిమెంట్స్ అనుకుంటారు. అలా కాకుండా మనకి మిల్లెట్స్ విత్ దిస్ లైక్ కైండ్ ఆఫ్ ఇప్పుడు పల్లీలు, ఈ కాంబినేషన్లో అయితే వెరీ ఎక్సలెంట్ ప్లాంట్ ప్రోటీన్ అనమాట. అంటే ప్లాంట్ ప్రోటీన్ అంటే ఈజీ టు డైజెస్ట్. మనకి సప్లిమెంట్ కింద వచ్చినటువంటి ప్రోటీన్స్ చూసుకుంటే అవి బ్లోటింగ్ ఇస్తాయి, ఇండైజెషన్ ఇష్యూస్ అవుతాయి, కిడ్నీస్ మీద చాలా ఎఫెక్ట్ ఇస్తాయి, లివర్ పాడేటువంటి, అప్పటికి బాగుంటుంది ప్రోటీన్. కానీ ఫ్యూచర్ వచ్చేటప్పటికి చాలామందికి కిడ్నీ ఫెయిల్ అయ్యేటువంటి ఇష్యూస్ ఉంటుంది బయట ప్రాసెస్ చేసిన ప్రోటీన్ తీసుకుంటే. ఇలా కాకుండా మనం ఇలా సింప్లిఫై, మిల్లెట్ని బాగా నానబెట్టి చేసుకున్నాము, పల్లీలు పచ్చివి, అది కూడా ఒక వెజిటేబుల్ లాగే. ఇవి అంటే ఈ ప్రోటీన్ అనేది వెరీ ఎక్సలెంట్ సోర్స్ అనమాట. ఓకే, అదేవిధంగా వెరీ రిచ్ ఫైబర్. అదేవిధంగా మనకి బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా వాటన్నిటికీ కూడా ఇది ఎక్సలెంట్ కాంబినేషన్ లాగా మనకి పనిచేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఇలాంటి ప్రోటీన్ని మనం ప్రిఫర్ చేస్తే చక్కగా మనకు కావాల్సిన మజిల్ స్ట్రెంత్కి కానీ అదేవిధంగా మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఆల్మోస్ట్ రవ్వ మనకి ఆ నట్టి ఫ్లేవర్ పోయి ఒక రోస్టెడ్ అరోమా వస్తూ ఉంది. ఇప్పుడు దీనికి మనం తగినంత నీళ్ళు చేర్చుకున్నాం. అంటే ఇప్పుడు 1 కప్పు కాబట్టి
2.5 వాటర్ పోసుకుంటాను. తర్వాత ఎట్లాగే దీన్ని మళ్ళీ స్టీమ్ చేసుకుంటాం కాబట్టి ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు ఇది కూడా మసాలా కూడా వేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా కలిపి వేసుకుంటాం. ఇది కొంచెం మనకి ఉడకాలి, ఒక 80% ఉడికిన దాకా. ఈ లోపల మనం ఏం చేద్దామంటే దీన్ని మిక్సీ పట్టుకుంటాం కోర్సుగా. కొంచెంసేపు మనం వెయిట్ చేద్దాం ఇది అయ్యే లోపల. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ ఒక 80% దాకా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనము ఈ పల్లీలు శనగలు ఈ మసాలా పెట్టుకున్నాం కదా, చేసుకున్నాం కదా ఇందాక, దాన్ని దీంట్లోకి కలిపేసుకుంటాం. అరోమా మనకి జీలకర్ర అవన్నీ వేసి ఇది బాగా కలవాలి. అంటే ఈ యొక్క ఉండలు లేకుండా బాగా కలిపి, ఇది వెరీ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, అథ్లెట్స్ కానీ, చిన్నపిల్లలకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్ ఫుడ్ అండి. రుచితో పాటు కాబట్టి దీనికి ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. నేను పైన నుంచి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వేసి ఒక 5 minutes ఇలానే మనం ఉడకనివ్వాలి ఈ మసాలా తర్వాత. అంటే దాంట్లో ఉన్నటువంటి తడి మొత్తం వెళ్ళిపోవాలి. ఇది ఆల్మోస్ట్ మనకి దగ్గర పడిపోవాలన్నమాట. దగ్గరగా అయిపోయిన తర్వాత మనం దీన్ని ఆపేద్దాం. ఆ తర్వాత దీన్ని రౌండ్ ఉండల్లా కట్టుకొని మనం ఇట్లా స్టీమ్ చేసి పెట్టుకుంటే మనకి హెల్దీ ఒక స్నాక్ లాగా అనుకోవచ్చు, ఒక బ్రేక్ఫాస్ట్ లాగా అనుకోవచ్చు. ఓకే, దీన్ని ఏ విధంగా కూడా ఇది చాలా టేస్టీ, దీనికి ఏం అక్కర్లేదు, మనం అలా కూడా తినొచ్చు. కాబట్టి దీన్ని మనం ఏమైనా చట్నీస్తో కూడా తినచ్చు అనమాట. ఇది దీంట్లో ఇంకా కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనం అనమాట. అది మన టేస్ట్ని బట్టి. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని ఆపేసి చల్లార్చుకుంటాను నేను. ఓకే అండి, ఇది చల్లారిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని మనం కుడుముల్లాగా చేసుకోవచ్చు. మోమోస్ లాగా ఒక మౌల్డ్ ఉంటే అలా మోమోస్ లాగా అట్లా ఏదైనా మౌల్డ్ లాగా కూడా పెట్టి చేసుకోవచ్చు. ఇది ఒక 8 minutes మనం స్టీమ్ చేసుకుంటాం. మనకు కొర్రలతో చేసినట్టు ఇప్పుడు కొర్ర రవ్వతో చేస్తాం, అలా ఏ రవ్వతో అయినా కూడా చేసుకోవచ్చు మనం అనమాట. కాబట్టి ఆ ఒక చిరుధాన్యాన్ని ముందే మనము బాగా నానబెట్టి ఎండబెట్టి రవ్వలాగా చేసుకోవాలి. తర్వాత మనం ఇలా వేపుకొని చేసుకుంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది, ఈజీగా అరుగుతుంది అనమాట. కొర్రల గురించి తెలుసుకొని ఇట్స్ వెరీ గుడ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది దీనికి. ఇది యాంటీసెప్టిక్గా మనకి పనిచేస్తుంది. అదేవిధంగా మనకి కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉంటే వాటిని తగ్గించేదానికి కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, కుడుములా చేసుకొని ఓకే అండి, మనకి మంచి స్మెల్ అంటే బాయిల్ అయిపోయిన స్టీమ్ అయినటువంటి స్మెల్ వస్తుంది. మనకి ఆ జీలకర్ర ఫ్లేవర్స్ వస్తున్నాయి. ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. ఇన్ని కొంచెం పల్లీలు, శనగలతోటి డెకరేట్ చేసుకుంటే పైనుంచి అలా గార్నిష్ చేసుకున్నాం. మిరియాలు. ఓకే అండి, ఎంతో ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా మనకి శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్, అంటే మనం ఎప్పుడు ప్రోటీన్ డెఫిషియన్సీ అని ఇవన్నీ కూడా
ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ప్రోటీన్ అని, వాటికి ఎక్సలెంట్ ఒక రీప్లేస్మెంట్. అంటే మన సప్లిమెంట్స్ వేసుకునే బదులు ఇలా మన ఇంట్లోనే ఇట్లా చిరుధాన్యాలతోటి ఈ విధంగా సీజనల్గా వచ్చేటువంటి ఈ యొక్క మొక్కజొన్న వేసుకోవచ్చు, లేకపోతే కంది సీజన్లో కందులు వేసుకోవచ్చు, ఈ టైంలో మనం ఈ పల్లీలు వేసుకోవచ్చు, పచ్చి పల్లీలు. అలా చేసుకొని తింటే ఆరోగ్యంతో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. కొర్ర పచ్చిపల్లి కుడుములకు కావాల్సిన పదార్థాలు: కొర్ర రవ్వ 1 కప్పు, ఉడకబెట్టిన పచ్చిపల్లి 1 కప్పు, ఉడికించిన శనగలు 1/2 కప్పు, ధనియాలు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా, అల్లం ముక్కలు 1 చెంచా, పచ్చిమిర్చి 2, మిరియాలు 1/2 చెంచా, నూనె 2 చెంచాలు, పుదీనా కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత. కొర్ర పచ్చిపల్లి కుడుములు తయారు చేయ విధానం: ముందుగా స్టీమర్లో కొన్ని నీళ్లు పోసుకొని వేడి చేసుకుంటుండాలి. తర్వాత మరొక ప్యాన్లో కొద్దిగా నూనె, జీలకర్ర, అల్లం తరుగు, కరివేపాకు, కొర్ర రవ్వ వేసి బాగా వేయించుకొని సరిపడినంత నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి బాగా ఉడకనించుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో ఉడకబెట్టిన పచ్చిపల్లీలు, ఉడకబెట్టిన శనగలు, మిరియాలు, పచ్చిమిర్చి, పుదీనా, జీలకర్ర, అల్లం ముక్కలు, ధనియాలు వేసి ఈ యొక్క మిశ్రమాన్ని ఉడుకుతున్న కొర్ర రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలిపి పైనుంచి పుదీనా వేసి చల్లార్చుకున్న తర్వాత కుడుముల్లాగా చేసుకుని స్టీమ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసి పైనుంచి ఉడకబెట్టిన పచ్చిపల్లీలు, ఉడకబెట్టిన శనగలు, పచ్చిమిర్చి, మిరియాలతో గార్నిష్ చేసుకుంటే కొర్ర పచ్చిపల్లి కుడుములు రెడీ.